రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ను ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజల అందరి మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించి ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు పత్తిపాడు మండలం ఒమ్మంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర ప్రారంభం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. స్థానిక జెడ్పీటీసీ బెహ్రా రాజేశ్వరి దొరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పంచాది వీరబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబులు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వతం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, ప్రతి గ్రామాల్లోని అర్హులైనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుతాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మింగ్ గ్రామంలోని, అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒమ్మింగి ప్రతిపాడు మండల గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని, వారి యొక్క ఇదిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగానే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి. నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపికైన టీంలు మండల స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి. ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇందులో మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఎంతో ఘనంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాను.